రవాణా కేసులో రాజశేఖర రెడ్డి వాసుదేవరెడ్డి అరెస్టు ముమ్మాటికి అక్రమమేనంటూ హైకోర్టు ఆక్షేపణ వ్యక్తం చేసింది అన్నటువంటి వార్తను సాక్షి హైలైట్ చేసింది. మద్యం రవాణా కేసులో నిందితులు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి అరెస్టు విషయంలో సిఐడి సిట్ తీరుని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. మద్యం అక్రమ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే అరెస్ట్ చేయడానికి కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ అరెస్టు ముమ్మాటికి అక్రమమేనని తేల్చి చెప్పిన హైకోర్టు వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం చట్టవిరుద్ధమే అని స్పష్టం చేసింది. మద్యం రవాణా కేసులో తమ అరెస్టును చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వ్యాజ్యాల మీద ఇటీవల వాదనలను న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ 2 రోజుల క్రితం తీర్పు వెలువరించారు. రాజశేఖర రెడ్డి, వాసుదేవరెడ్డిల అరెస్టుని అక్రమమని ప్రకటించారు. వారి తక్షణ విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి 121 పేజీల కామన్ ఆర్డర్ ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది. మద్యం రవాణా కేసులో చాలా కాలం అరెస్ట్ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ 2026 ఏప్రిల్ 7వ తేదీన మద్యం అక్రమ కేసులో బెయిల్ లభించిన తర్వాత నిందితుల అరెస్టు జ్యుడిషియల్ కస్టడీ కోసం అత్యవసరంగా చర్యలు తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వీళ్ళను ముందుగా కస్టడీలోకి తీసుకుని తర్వాత కోర్టులో అరెస్ట్ చూపారు. అరెస్టుకు ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇది బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 53కి విరుద్ధం. నిందితులు విచారణలో పాల్గొనడానికి ఎలాంటి ఆసక్తి చూపడం లేదని కానీ, లేదా వాడు పరారీలో ఉన్నారని కానీ సిట్ కౌంటర్ అఫిడవిట్లో పేర్కోలేదు. ఎలాంటి ఆరోపణలు లేనప్పుడు సిఆర్పిసి నిబంధనలు ఉల్లంఘిస్తూ నిందితులను అరెస్ట్ చేసి ఆ తర్వాత హడావిడిగా జ్యుడిషియల్ కస్టడీకి కోరాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. చట్టం నిర్దేశించిన విధి విధానాలను సిట్ పాటించి తీరాల్సిందే. ప్రస్తుత కేసులో నిందితుల అరెస్ట్ అవసరం తప్పనిసరిగా ఉందని సిట్ నిరూపించలేకపోయిందని హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.